వేకెన్సీస్ గురించి ఎందుకు మాట్లాడతలేడు? ఇప్పుడు ఇదే యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 1000 పైన వేకెన్సీస్ ఉన్నాయి. 1287 67 శాంక్షన్ పోస్టులు ఉంటే ఇప్పుడు ఇంకా 1000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇవి ఇప్పటిదాకా ఫిల్అప్ చేయలేదే. వైస్ ఛాన్సలర్ల నియామకం చేసి వీళ్ళతో పెద్ద ఘనకార్యం చేసి నేను పోయి చంద్రమండలంలోకి పోయి ఆడికెళ్ళి సుక్కలు పట్టుకొచ్చినా ఇవి ఇవన్నీ ముచ్చట చెప్తుండు. అవును, కుమార్కి ఇచ్చినాము, కాశీకి ఇచ్చినాము, మాదిగలకి ఇచ్చినాము అని చెప్పి ఏంది ఇది ఈ డబ్బా కొట్టుకున్నాడు ఇక్కడ అయినా నాకు అర్థమైతలేదు. అసలు కాదు, వేరే వాళ్ళు పొగడాలి కదా, ఆయనకైనా పొగుడుకుంటున్నాడు. ఇదొక తమాషా, ఇదొక డ్రామా కంపెనీ. ఆ తెలుగుదేశంలో వెరిగి వచ్చింది కదా, ఆ సినిమాటిక్ మాటలు బాగా నేర్చింది రేవంత్ రెడ్డి. చెప్పి వైస్ ఛాన్సలర్ లేచే పెద్ద పీక్ పడేసినట్టు చేస్తుండు. మరి రిక్రూట్మెంట్ సంగతి ఏంటిది? యూనివర్సిటీలో ఇంకా నీకు నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ సంగతి ఏంది, కాంట్రాక్ట్ నాన్ టీచర్స్ ఏంది, అవుట్ సోర్సింగ్ ఏంది, వీటన్నిటి సర్వనాశనం చేసి మనం 100 ఏళ్ళ పైలాన్ ముంగడ నిలబడి మాట్లాడుతున్నాం. కానీ పోతుంటే యూనివర్సిటీ రేటింగ్లు తర్వాత దీని ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా పోతుందా లేకపోతే పాతాళంలోకి పోతుందా? పాతాళంలోకి తీసుకుపోయేటువంటి పని ఇటువంటి వాళ్ళు